హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ అయితే సాయంత్రం వ్లాగ్ అండి. సండే అయితే మేమేమి చికెన్ ఏమి తెచ్చుకోలేదండి. చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి ఇంకైతే నేనైతే రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయిపోయింది. ఇంకా రైస్లోకి పప్పు చేశానండి. మధ్యాహ్నం పప్పు లేదు, ఇంకా అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడైతే పచ్చడి చేసుకుందామని టమోటాను పచ్చిమిర్చి చట్నీ అండి, దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా అమ్మ పచ్చిమిర్చి కరివేపాకుని వేపేసింది. తర్వాత నేనైతేనేమో ఇక్కడ టమోటాలని కట్ చేసుకుంటున్నానండి. టమోటాలని కట్ చేసి అమ్మకి ఇచ్చేసాను. అమ్మ ఇంకా పొయ్యి మీద బాండీలో వేసేసింది. ఇంకా వాటినైతే మంచిగా ఫ్రై చేస్తుంది. మేమేమనుకున్నామంటే నేతి బీరకాయ పచ్చడి అనుకున్నామండి, కానీ అది ముదిరిపోయిందని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా టమోటాలను అయితే దాంట్లో వేసుకుంటున్నాము. ఇంకా కొత్తిమీరను కూడా అమ్మ వేసేసింది దాంట్లోనే. టమాటాల్లో వేసి అన్నీ మెత్తగా మగ్గిందాకా మగ్గిచ్చిందండి. కొంచెం ఆయిల్ వేసుకుంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసి కాసేపు మూత పెట్టి మగ్గిచ్చిందండి. తొందరగా మగ్గుతాయని చెప్పి నేనైతే మళ్ళీ మధ్యలో వచ్చి కొంచెం అంతా సాల్ట్ని అయితే వేశాను, తొందరగా మగ్గుతాయని. అయితే నేతి బీరకాయ ముదిరిపోయిందని చెప్పి ఇంక దాన్ని తీసేసామండి. దాని ప్లేస్లో టమోటాని యాడ్ చేసుకున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే నేను కొంచెం అంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ షాప్ దగ్గర నుంచి వచ్చి నేను అమ్మని తీసుకొచ్చి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకునేసరికి లేట్ అయిందనమాట. తొందరగా మగ్గుతాయి అని చెప్పి కొంచెం అయితే ఉప్పును కూడా వేసుకున్నాను. ఇంకా ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి గుడ్డులను అయితే పగలగొట్టుకుని బాక్స్లోకి తీసుకున్నానండి. ఇది కారము కొంచెం అంత ఉప్పు వేసుకున్నానండి. అయితే ఇంట్లో సాల్ట్ అయిపోయింది, అందుకనే రాళ్ళ ఉప్పునైతే కొంచెం అంత దంచి వేసుకున్నాను అనమాట పేపర్ మీద. అందుకే ఆ పేపర్ చూపించాను. ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి దాన్ని షేక్ చేస్తున్నాడు, ఎగ్స్ని. ఇంకా అమ్మ అయితే చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకుందండి. ఈలోపు చల్లారుతాయి అని చెప్పి ఆమ్లెట్ అయితే వేసేస్తుంది అనమాట. టమాటా ముక్కలు చల్లారాలి కదండి మిక్సీ పట్టాలంటే, అందుకని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఈలోపు అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నాము. మా చిన్న అబ్బాయి అప్పటికే ఆకలి అవుతుంది అంటున్నాడు, అందుకని చెప్పి ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నామని నేను. ఇంకా రైస్ ప్లేట్లు అన్నీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టేసుకున్నాము. ఇంకా ఆమ్లెట్ అయిపోగానే అమ్మ చట్నీ పట్టేస్తుంది కదా, ఇంకా చట్నీ అయిపోగానే డిన్నర్ చేసేద్దామని చెప్పి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడైతే ఆమ్లెట్ సరిగ్గా తిరగలేదండి, కొంచెం అంత డ్యామేజ్ అయ్యింది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, చట్నీకి అమ్మ ప్రిపేర్ చేసుకుంటుంది. ముందుగా చిన్నులపాయలు వేసుకుంది, తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేయించుకుంది అన్నాను కదండి, అది కూడా దాంట్లోకి వేసేసుకుంటుంది. దాంట్లోనే జీలకర్ర కూడా వేసేసుకుంది. ఇవన్నీ వేసేసుకుని ఇంకా ఇక్కడ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని కలిపి మొత్తాన్ని మెత్తగా పట్టదులన్నీ. మెత్తగా పడితే మళ్ళీ టేస్ట్ ఉండదని చెప్పి కొంచెం బరకగానే పడుతుంది, మిక్సీ పట్టేసుకుంటుంది ఇక్కడ. ఇంకా అయిపోయిందండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా తినడానికి కూర్చున్నాం. చూసారు కదా, మేము నలుగురం ఇలా కూర్చుని డిన్నర్ని అయితే చేసేస్తున్నాము. లంచ్ అని వస్తుంది నాకు. డిన్నర్ అయితే చేసేస్తున్నాము. ఇంకా చట్నీ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మా చిన్న అబ్బాయి అయితే చట్నీని తక్కువ తింటాడండి, అందుకని వాడి కోసం మార్నింగ్ చేసిన పప్పు ఉంటే వాడికి కొంచెం ఇచ్చేసాను అనమాట. కొంచెం చట్నీను కొంచెం పప్పుతో వాడు తినేశాడు. మా పెద్ద అబ్బాయి పచ్చడితోనే ఎక్కువ ఇష్టంగా తింటాడు, అన్నము కర్రీస్ కన్నాను. ఇంక ఇక్కడైతే అమ్మకు కూడా ఇచ్చేసాను, పిల్లలకి ఇద్దరికి పెట్టించాను. ఇంకా నేను కూడా పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటున్నాను. వాళ్ళకి ఆమ్లెట్ కూడా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాను అనమాట, ముక్కలు చేసేసి. 3 ఎగ్స్ని అయితే వేసాము మేము ఆమ్లెట్, ఎవరి ముక్క వాళ్ళకి వేస్తున్నానండి ఇక్కడ. తర్వాత నేను కూడా పెట్టుకుని తింటాను. ముందు వాళ్ళకి పెట్టిన తర్వాతే నేను పెట్టుకుంటాను, పిల్లలకి అమ్మకి పెట్టిన తర్వాత నేను తింటాను అనమాట. వాళ్ళు తింటూ ఉంటే తర్వాత నేను పెట్టుకుని తింటాను. ఇలా ఉండిద్దండి మాకు నైట్ రోజు 10-10:30 అయిపోయింది అనమాట మేము లంచ్ చేసేసరికి. మ్యాక్సిమం మేము డిన్నరే చేస్తామండి నైట్ టైము. టిఫిన్ వచ్చి చాలా అంటే చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను డ్యూటీలకు వెళ్ళిపోతాను, అమ్మ పని చేసుకుంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మేము టిఫిన్ సెక్షన్ అయితే చాలా తక్కువ అండి. ఎక్కువ డిన్నరే చేస్తామన్నమాట నైట్ టైం కూడాను. ఇంకా పిల్లలకి పెట్టేసుకున్నాను కదండి, ఇంక ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నాను ప్లేట్లో. ఇప్పుడైతే నేను కూడా ఇంకా ఫాస్ట్గా తినేసేసి
ఇంకా ఇవన్నీ మళ్ళీ అన్నీ షింక్లో వేసేసుకుని కుదిరితే తోపుతానండి నైటు గిన్నెల్ని, లేదంటే మార్నింగ్ నిద్ర లేచినాకే తోముకుంటాను. ఇంక ఇప్పుడైతే నేను కూడా పెట్టేసుకుంటున్నాను కదా రైస్, తినేసేసి ఇంకా పడుకుంటానండి. ఎందుకంటే ఈరోజు కొంచెం టైర్డ్గా అనిపించింది, అందుకని చెప్పి తినేసి పడుకుంటాను. మార్నింగ్ లేవగానే ముందైతే గిన్నెలను అయితే తోమేసుకుంటాను అనమాట. తోకొ అదే కొంచెం యాక్టివ్గా ఉంటేనేమో అని చెప్పి నైటే తోమేసుకుంటాను. అంటే ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలండి. సాయంత్రం అయ్యేసరికి నేను కొంచెం టైర్డ్ అయిపోతాను, అందుకని చెప్పి మ్యాక్సిమం మార్నింగే తోముకుంటాను. ఎప్పుడన్నా ఒకసారి నైట్ తోమేస్తాను అనమాట. ఇది ఇంకా ఇప్పుడైతే నేను కూడా డిన్నర్ అయితే చేస్తున్నాను. నేను కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. మా పిల్లలు తింటూ ఉన్నారు, ఇంకా నేను కూడా తింటున్నాను. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. బాగుంది, మంటగాను. చూశారు కదండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి